సన్నాసి అని అడుగుతారు. 53 ఎకరాలు నీ దగ్గర లేవంటారా సన్నాసి అని అడుగుతారు జగన్ రెడ్డిని. దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంతేకాకుండా రైతు భరోసా నువ్వేంట్రా ఇచ్చేది, సగం డబ్బులు మేమిస్తా ఉన్నావు, నువ్వేంటయా రైతులను ఆదుకునేదని అది అడుగుతారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి నువ్వు బయటికి ఎందుకు వెళ్ళిపోయావు? అవును, ఇప్పుడు ఈయన గారు చేసినటువంటి ఘనకార్యాలు చాలా ఉన్నాయి కదా సార్. అదే నేను దమ్ము ఈయనకి ఎక్కడ ఉందండి? నేను అనేది అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరి ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మింగేసిందా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా? 94 పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టిందా? అటువంటి ఘనకార్యాలను చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కదండి. ఇతనికి ఎక్కడ దమ్ముంది? ఒక మాట మీరు అన్నయన్ని కరెక్ట్. అవన్నీ ఎక్కడ అడుగుతారో ఈ ఎన్నికల ప్రచారాలు ఇవన్నీ బయట పెడతారేమో అనే భయంతో ఒకటి ఆ పేరు ఎత్తడం లేదు. రెండోది ఎవరో సలహాదారుడో మరి అలా ఐపాక్ వాళ్ళు ఇచ్చారో లేదా విజయసాయి రెడ్డి గారు ఇచ్చారో, మళ్ళీ మనం అధికారంలోకి వస్తే అక్కడ బీజేపీ ఎలాగూ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, ఇక్కడ మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మళ్ళీ అప్పులు గిప్పులు తెచ్చుకోవాలంటే వాళ్ళే కదా ఇవ్వాలి అక్కడ, అందుకని కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉందాం, వాళ్ళని ఏమో అనవద్దులే అనేదో అనుకున్నారట. బహుశా మరి అందుకేమైనా అనట్లేదా అని ఒక డౌట్. మరి అబ్బో వీళ్ళు అధికారంలోకి రావటం మళ్ళీ ఇక్కడ రేపు మళ్ళీ అక్కడ మోడీ గారు ఉంటారు కాబట్టి మళ్ళీ రేపు మనం ముఖ్యమంత్రి అయిపోతే మళ్ళీ మనకు పని ఉంటుందని ఇప్పటి నుంచే నోరు మూసుకుని కూర్చోవటం కూడానా? ఈయన గారు నిన్న ఎవడో చెప్తా ఉన్నాడు, ఆ స్వామి నిత్యానంద పెట్టినటువంటి కైలాస దేశ పౌరసత్వానికి ఏదో అప్లై చేశారంట ఆన్లైన్లో జగన్ రెడ్డి. ఎక్కడో చాటు ఉండాలి కదా, సిటిజన్షిప్ ఇవ్వమని అప్లై చేశాడంట. సరే వెళ్ళి అక్కడే మరి ఏదైనా ఒక డీల్ పెట్టుకుంటాడేమో మరి. సో ఇప్పుడు ఈయన గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, మళ్ళీ ఏదో కేంద్రంతో ఏదో సంప్రదింపులు నడపాలి, అన్నీ ఏమి ఉండేది లేదు. కేవలం ఒకటేనండి, ఒకటి తన మీద ఉన్నటువంటి రకరకాలైనటువంటి గతంలో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఒకటైతే, రెండోది ఈ 5 సంవత్సరాల కాలంలో ఇతను చేసినటువంటి అవినీతి కుంభకోణాల చిట్టా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనం ఆ లెక్కలన్నీ తీస్తే ఈయన గారు ఏ రోజు కూడా మళ్ళీ ప్రజల ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ భయంతో అన్నీ మూసుకుని కూర్చుంటా ఉన్నాడు. వాళ్ళ ఊరికినే ఏదో డైలాగులు రాయించుకుని ఏదో రాయించమనండి, ఇప్పుడు రాయించమనండి, కాగితం మీద డైలాగులు రాయించమనండి, ఏదో రాయించుకుని వస్తాడు కదా, కాగితం చూసి ముసుముసులు నవ్వుకుంటూ ఇష్టానుసారం మాట్లాడతాడు కదా, ఇప్పుడు మాట్లాడమనండి. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల ముందుకు వస్తాయి. రేపు 17వ తేదీనో 18వ తేదీనో ఉమ్మడి బహిరంగ సభ ఉండబోతా ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ ముగ్గురు కలిసి చాకిరేవు పెట్టబోతా ఉన్నారు రేపు. ఈ అవినీతి బకాసురుడు 5 సంవత్సరాల కాలంలో ఏమేం చేశాడో, రాష్ట్రానికి ఎంత నష్టం చేశాడో మొత్తం చిట్టా అంతా ఇప్పుతాం. అప్పుడు దానికి సమాధానం చెప్పమని చూద్దాం. రైట్. మస్తాన్ వలి గారు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు.